హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మరి నవోదయ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. December 13 ఎగ్జామ్ కాబట్టి ప్రతిరోజు ఒక 10 ప్రశ్నల్ని మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. అదేవిధంగా ఇది ప్రతిరోజు ఒక 10 సమ్స్, ఎలా రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీలో కానీ అర్థమెటిక్ లో కానీ ప్రతిరోజు ఒక 10 సమ్స్ ని చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీరు నోట్స్ రాసుకోవచ్చు. అలానే ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ కాకోకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అసలు ఏ టైప్ లో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక స్టూడెంట్ కి పేరెంట్ కి తెలియచేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతా ఉంటుంది. కాబట్టి అవసరమైన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డైలీ ఫాలో అవటానికి ట్రై చేయండి. మాక్సిమం క్లాసెస్ ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? ఓకే, ఈరోజు స్టార్టింగ్ చూద్దాం. ఓకే, మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎలాంటి సమ్స్ అడిగాడు? 5555 ఈజ్ రిటన్ యాజ్. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? ఇది ఎప్పుడు అడిగాడో తెలిసే కన్నా ఇది మీకు తెలియని విషయం ఉన్నానా, 2023లో అడిగాడు. 2023లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే నాకు. ఇది 2023లో అడిగాడు. 5555 ఈజ్ రిటన్ యాజ్ అంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి ఏం రాయమన్నాడు? మామూలుగా ఇంగ్లీష్ లో దాన్ని ఎలా రాస్తామో స్పెల్లింగ్ తో సహా మనం రాయాలి. అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ 2 రకాలుగా ఉంటాయి కదా. ఆ 2 రకాలని పిల్లలకి మనం ముందుగా నేర్పించుకోవాలి. నేను ఒక ఆర్డర్ లో వస్తూ ఉంటా, అదే ఆర్డర్ ని ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా ఫాలో అయితే ఖచ్చితంగా 20 సమ్స్ కి మినిమం 20కి 20 చేయగలరని నేను అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు చూద్దాం. 5555 ఈజ్ రిటన్ యాజ్ అన్నాడు. నాన్న దీంట్లో 5000 అన్నాడు. నేను 5000 రాశాను. రైట్, 1000 ప్లేస్ లో 5000. 500 అన్నాడు. 500 కాబట్టి నేను 500 రాసుకున్నాను. 55 అన్నాడు. 55 కాబట్టి నేను 5 రాశాను. అంటే ఇక్కడ చూడన్నా 5555. చాలా మంది కూడా ఇలాంటి క్వశ్చన్ని కూడా చెయ్యాలా, మేము చెయ్యము అని పిల్లలు ఏం చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్ గా వాడు ఆన్సర్ పెట్టేస్తున్నాడు. కానీ ఆ ఆన్సర్ ఖచ్చితంగా రాంగే అవుద్ది. పిల్లవాడు ఖచ్చితంగా క్వశ్చన్ చెయ్యాలి. చాలా ఇంపార్టెంట్, లైఫే సెట్ అయ్యే కాన్సెప్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఫైనల్ ఎగ్జామ్ లో చాలా జాగ్రత్తగా పిల్లలు రాయాలన్నాను. వచ్చిన క్వశ్చన్ ని చాలా తక్కువ అంచనా వేసేస్తారు మనోళ్ళు. అలానే ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ నానా. న్యూమరల్ ఫర్ 2 lakhs అన్నాడు. నానా 2,02,000 ఈజ్ అన్న. 2,02,000 అని అంటే నానా 2 lakhs అంటే 1 2 3 4 5. 2000 అంటే నానా చూడండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ 202,000. 202,000 ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. కొంచెం కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సింపుల్ క్వశ్చన్స్ అనేసి మనం ఇదవ్వకూడదు. మీరు ఇలాంటి క్వశ్చన్లు మినిమం ఒక 10 or 15 చెయ్యాలన్నా. మీకు చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి ఇలాంటి సమ్సే. ఒక 10 or 15 అంటే మోడల్ కాన్సెప్ట్ గా వెళ్దాం. ఇలా కొన్ని దొరికిపోతాయి. నెక్స్ట్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఏనా. 80,905 అన్నాడు. 80,000 అన్నాడు కాబట్టి 8,000 కాదు నాన్న, 80,000 అన్నాడు కాబట్టి నేను 8,000 రాసుకున్నాను. ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేయకూడదు. డైరెక్ట్ గా నేను ఆన్సర్ టిక్ పెట్టొచ్చు, కానీ అలా పెట్టడం వల్ల పిల్లలు కూడా అదే అలవాటు చేసుకొని ఇక్కడ బాగానే చేస్తున్నారు. ఎగ్జామ్ లో ఇది తెలిసిన క్వశ్చన్ అని తప్పు చేస్తున్నారు. ఓకేనా? అలా చేయకూడదు నాన్న, ముందుగానే చెప్పాను మీకు. 80,905 అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి కన్నా, 80905. 80905 అంటే నానా ఎక్కడ ఉందో చూడనా, ఇక్కడ క్లియర్ గా 80905. దీని ప్రకారం ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అని పెట్టేసొచ్చు. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అని పెట్టేసేయచ్చు. ఓకేనా? రైట్. అలానే సేమ్ నాన్న ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఇది 2011 లో అడిగాను. ఎప్పుడు అడిగాను నాన్న? 2011 లో అడిగాడు ఇలాంటి క్వశ్చన్. 16 lakhs నాన్న 16 lakhs
813 ఇది చేయటానికి ట్రై చేయండి మీరు. ఓకేనా, ఇది చేయటానికి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ వేనే. 16 lakhs రాసుకోవాలి, 800 అని రాసుకోవాలి, అలానే 13 అని రాసుకుంటే సరిపోతుంది. అన్నిటిని యాడ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది నాన్న క్లియర్ గా. ఓకేనా, ఇప్పుడు అది ఓకే అయిపోయింది. ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్లు మీరు ఏం చేసుకోవాలి, ఒక 10 sums ని మీరు రెడీ చేసుకోవాలి. ఒక 10 కాకపోతే 15 కాకపోతే ఒక 20 sums ని రెడీ చేసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ లో 4 సార్లు 5 సార్లు అదే మోడల్ అడిగాను నాకు, కాబట్టి అలాంటి సమ్స్ ని మీరు రెడీ చేసుకోండి. రైట్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూద్దాం నాన్న. ద నెంబర్ ఆఫ్ 2-digit న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ 2-digit న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అన్నప్పుడు 2-digit న్యాచురల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి అని అనటానికి ఫస్ట్ 2-digit స్మాలెస్ట్ నెంబర్ ని తీసుకుందాం. ఆ తర్వాత 2-digit గ్రేటెస్ట్ నెంబర్ ని తీసుకుందాం. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి 89 అని వచ్చింది, ప్లస్ 1 యాడ్ చేస్తే కన్నా 90 అని వచ్చింది. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే, ఎగ్జామ్ పేపర్లలో వచ్చినాయి చూస్తున్నాను. 89 + 1 అంటే 90, అంటే స్మాలెస్ట్ 2-digit గ్రేటెస్ట్ 2-digit. ఒకవేళ 3-digit అన్నాడు అనుకున్నానా, సేమ్ 3-digit కూడా అంతే. స్మాలెస్ట్ 3-digit అంటే 100 కన్నా, మరి గ్రేటెస్ట్ 3-digit అంటే 999 నాన్న. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి నాన్న, 999 కదా, 899 + 1 అప్పుడు ఎంత అవుతుంది, 900 అవుతుంది. అంటే ద నెంబర్ ఆఫ్ 2-digit న్యాచురల్ నెంబర్స్ అంటే 90, ద నెంబర్ ఆఫ్ 3-digit న్యాచురల్ నెంబర్స్ అంటే ఎంత నాన్న, 900, ద నెంబర్ ఆఫ్ 4-digit న్యాచురల్ నెంబర్ అంటే ఎంత కన్నా, 9000. అంటే ఇలా మనం సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మీరు ముందుగా తెలుసుకోవాలని దీన్ని రాశాను. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అలానే ద నెంబర్ ఆఫ్ 3-digit న్యాచురల్ నెంబర్స్ అని ఇప్పుడేగా చెప్పింది నాన్న, ద నెంబర్ ఆఫ్ 3-digit న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఆన్సర్ మాత్రం లేదు నాన్న, కాబట్టి బి 900 అనేది చెక్ చేసుకున్నాం. రైట్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్? అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ నాన్న. ఈ ప్రీవియస్ క్వశ్చన్ ని బేస్ చేసుకొని వాట్ ఈస్ ద ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ ద ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్, వాట్ ఈస్ ద ఫస్ట్, అలా కాంపోజిట్ నెంబర్లు, ప్రైమ్ నెంబర్లు. నేను నెంబర్ సిస్టమ్ చెప్పాను కదా, వీడియోస్ చూడండి. నీ నెంబర్ సిస్టమ్ లో ప్రతి ఒక్క నెంబర్ గురించి చాలా క్లియర్ గా, చాలా ఇదిగా చెప్పాను. రీసెంట్ గానే చేశాను నా వీడియో. ఖచ్చితంగా ఒక 2 or 3 క్వశ్చన్స్ దాంట్లో నుంచి ఫ్రేమ్ అవుతాయి. రైట్, ఓకే. ఇప్పుడు చూద్దాం. 4 ప్రైమ్ నెంబర్స్ అంటే ద సమ్ ఆఫ్ 4 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 2 అనేది ప్రైమ్ నెంబర్, ఆ తర్వాత కన్నా 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. కాబట్టి నాన్న ఇక్కడ వచ్చే 7 + 3 10 and 17, అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కన్నా. ఓకేనా, ఆప్షన్ డి. ఇలా ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ని ఒక 10 క్వశ్చన్స్ ని మనం ఎలా ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి సార్ అంటే మీకు అది రావాలి. ముందు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసే క్యాపబిలిటీ స్టూడెంట్ కి వచ్చినప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా స్టూడెంట్ చేయగలరు. ముందు క్వశ్చన్ రెడీ చేసే క్యాపబిలిటీ కావాలి స్టూడెంట్ కి. ఓకేనా, ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు, చాలా మంది పిల్లలు చేస్తారు. కానీ ఒక టాపర్ లక్షణం ఏంటంటే అలాంటి క్వశ్చన్ ని బేస్ చేసుకొని నువ్వు నీ అంతటికి నువ్వు ఒక 10 క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు నేను నీకు ప్రైమ్ నెంబర్, ట్విన్ ప్రైమ్ నెంబర్, కో ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ఇలాంటి నెంబర్స్ అన్ని చెప్పాను కదా. ఈ ప్రైమ్ దగ్గర డిఫరెంట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అని అంటాను. ఎంతనా, 10 న్యాచురల్ నెంబర్స్ అంటాను. మరి 10 న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా కూడా చెప్పాను. అలా కాకుండా నువ్వు 10 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 ఈ వర్షన్ కూడా వాడుకోవచ్చు, నీ ఇష్టం. n × n + 1/2 న్యాచురల్ నెంబర్స్ కి ఏంటంటే n × n + 1 ఆ వర్షన్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ సమ్. ఇలాంటి క్వశ్చన్లు కొన్ని ఫ్రేమ్ చేయండి. మీరు ఫ్రేమ్ చేస్తేనే మీకు అర్థమవుతున్నాను. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ అని, ఫస్ట్ 4 కాంపోజిట్ నెంబర్స్ అని అంటాడు. ఓకేనా, తర్వాత ఫస్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతాడు, అలానే
తర్వాత వచ్చేసరికి కాంపోజిట్ ట్విన్ అయిపోయి కో ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతుంది. ఏం అడుగుతానా? కో ప్రైమ్ నెంబర్స్ అడుగుతాడు. ఆ తర్వాత ఆడ్ నెంబర్స్ అని అడుగుతారు నాన్న. ఆ తర్వాత ఈవెన్ నెంబర్స్ అని అడగొచ్చు నాన్న. అలా అలా కొన్ని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసుకుంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఫైవ్ న్యాచురల్ నెంబర్స్ ని కనుక్కున్నాం అనుకో, 1 2 3 4. ఓకే, తర్వాత వచ్చేసరికి నాన్న 5. ఈ 5 తీసుకున్నాం నాన్న, ఎంత వస్తుంది అప్పుడు? 5 10 15 అని వచ్చేస్తుంది. 15 అని వస్తుంది. ఓకేనా? మరి n*n+1/2 అని తీసుకున్నాం. ఇగో చూడు, n అంటే 5 నెంబర్స్ ఉన్నాయి, n+1 అంటే 6 నాన్న. అంటే n+1 అంటే 6/2 అంటే 2 6 లో 3 టైమ్స్ నాన్న. 5 3s are 15. సమ్ చేయకుండా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ 10 అని ఇచ్చాడు కదా, 10 అంటే అప్పుడు ఏం చేయొచ్చు? 10 n into n+1. 10+1 అంటే 11/2. 2 10 లో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. అంటే 5 11s are 55. అంటే సమ్ చేయకోకుండా కొన్ని ఫార్ములాస్ కూడా నేను చెప్పాను. అవి చాలా క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ అనేది కింద ఉంది, ఒకసారి చూడండి. మన నెంబర్ సిస్టానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి చూడండి నాన్న. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది కూడా నాన్న మనకి ప్రైమ్ నెంబర్స్ గురించి మీకు చాలా సార్లు చెప్పాను. ఏమని చెప్పాను నాన్న? 2 3 5 7, తర్వాత వచ్చేసరికి 11 13 17 19, ఆ తర్వాత వచ్చేసరికి నాన్న 23 29 31 37, నెక్స్ట్ 41 43 47, నెక్స్ట్ 51 53, నెక్స్ట్ నాన్న 51 53 కాదు నాన్న, 53 59, నెక్స్ట్ 61 67 71 73 79 80 81 రాదు నాన్న. 9 స్క్వేర్ 81 వస్తుంది. గో 23 29 53 59 83 89. ఆర్డర్ ఇలా గుర్తు పెట్టుకోవాలి. 31 37 61 67, రైట్. ఆ తర్వాత 41 43 47 71 73 79. చాలా సింపుల్ వేలో గుర్తుపెట్టుకునే ప్రాసెస్ కూడా నేను చెప్పాను. లాస్ట్ వన్ వచ్చేసరికి 97. వాడు ఏమన్నాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. 81 కాదు, 85 కాదు, 83 అండ్ 87 అన్నాడు. మనకి ఇక్కడ 83 ఒకటి ఉంది, 87 కూడా కాదు నాన్న. 83 89. కాబట్టి ఆప్షన్ బి, ఇక్కడ బి ప్లేస్ అనేది రివర్స్ గా పడింది నాన్న. కాబట్టి 83 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది చూడండి, ఎప్పుడు అడిగాడు? 2011లో అడిగాడు. మీకు ఒక్కటే చెప్తున్నాను, ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ ని. వాట్ ఈస్ ద, ఇప్పుడు ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్విన్ ప్రైమ్ నెంబర్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కో ప్రైమ్ నెంబర్. ఇలా నెంబర్స్ అడుగుతా ఉంటాడు. ఈ టైపే కాదు, ఇలాంటి ఒక 10 or 20 క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది నా. ఓకే, ఆ తర్వాత చూడండి, హైయెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్. హైయెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ నాన్న ఒకటే, 93 కాదు, 91 కాదు, 99 కాదు, ఓన్లీ 97 కన్నా 97 మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరేం చేయాలి? ప్రైమ్ నెంబర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రైట్ అన్న. నెక్స్ట్ చూద్దాం 7 8. ఫైండ్ ఏ ప్రైమ్ ఈవెన్ నెంబర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. చూడండి, ప్రైమ్ నెంబర్స్ గురించి ఫస్ట్ ఏం చెప్పాను? 2 అన్నాను కదా, 3 అని మెన్షన్ చేశాను. 2 3 మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే నా 2 మాత్రమే అవుతుంది. అది ఈవెన్ నెంబర్ అవ్వాలి అండ్ ప్రైమ్ నెంబర్ కూడా అవ్వాలి. రైట్ నాన్న? ఇలాంటి సమ్స్ చాలా ఉంటాయి కన్నా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇది 5 digit గ్రేటెస్ట్ నెంబర్ టు బి ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 7 2 4 8 and 0 అన్నాడు. అరే ఇక్కడ డైరెక్ట్ గా 7 అని ఇచ్చాడు, 2 4 8 ఇంకోటి ఇచ్చింది 0 అని ఇచ్చాడు కదా. 7 2 4 8 0 అని మెన్షన్ చేశాడు.
రైట్ కన్నా దీన్ని బేస్ చేసుకుని ఏమన్నాడు, గ్రేటెస్ట్ నెంబర్ ని ఫామ్ చేయాలి. అరే గ్రేటెస్ట్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ల కానించి డిసెండింగ్ ఆర్డర్ రాస్తాం. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ 8 తర్వాత 7 తర్వాత 4 తర్వాత 2 తర్వాత 0. రైట్ ఇక్కడ మీరు క్వశ్చన్ లో చూసుకున్న ఈ కాన్సెప్ట్ మాత్రమే 87420 8742 లాస్ట్ డిజిట్ 0 ఉంది నాన్న, లాస్ట్ 0నే ఉండాలి. సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసాడు 87420. అలా ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ అని మెన్షన్ చేశాడు పర్టికులర్ గా. ఏంటైతే కన్నా ఆడ్ నెంబర్ అన్నాడు. మరి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, 3 5 7 9 0 అన్నాడు. మరి ఆడ్ నెంబర్ ని గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ 9 తర్వాత నాన్న 7 తర్వాత 5 తర్వాత 0 3 అంతేలే కానీ 3 0 కాదు, 97503. ఇది కూడా నాన్న 97503. ఈ క్వశ్చన్ లో కూడా ఒక 10 క్వశ్చన్స్ ని మీరు ఫ్రేమ్ చేయండి. నేను చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి 10 క్వశ్చన్స్ ని మీరు ఫ్రేమ్ చేస్తే మీకు క్వశ్చన్ ప్రాసెస్ కానీ ఆ క్వశ్చన్ అడిగే విధానాన్ని కానీ ఒక 4th క్లాస్ వాడు 5th క్లాస్ వాడు నేర్చుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ ని నాకెంత టైం ఉన్నా టైం లేకపోయినా ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. మీరు తెలియని వాళ్ళకి కొంచెం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్లైన్ ఉంది మన దగ్గర, ఆన్లైన్ ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ గా అనిపిస్తే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. మళ్ళీ మనం రేపు ఇంకొక 10 క్వశ్చన్లతో కలుద్దాం.